శుక్రవారపు ఉపవాస కూడుకుని మన ప్రారంభంలో చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించేటువంటి మా పరలోక తండ్రి, నాయన ఈ గొప్ప దినాన్ని మాకు ఇచ్చేందుకు నీకు వందనాలు. ఉపవాసంలో భక్తి కలిగి, నిరీక్షణ కలిగి మమ్మల్ని ప్రభువా నడిపించున్న తండ్రి నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా చక్కగా నడవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణలో మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ యొక్క వాక్యములో ప్రభువా అయా మమ్మల్ని ఎరిగింపజేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ ఉపవాస కూడికలో ప్రభువా ప్రతి బిడ్డను పేరు పేరు వంతున దీవించి ఆశీర్వదించండి. సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. విశ్వాసుల కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువా అయా మీ ఆత్మీయ మేలను ప్రభువా పొందుకునే కృపను దయచేయండి. గ్రహించగల మనస్సును, అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని మీరు దయచేయమని కోరుకుంటూ అపవాది తంత్రములు నేస్తంలో లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుకుందాం కొన్ని నిమిషాలు. మరి వ్యక్తిగతంగా మీరు దేవుని స్తుతించండి. స్తుతులపై ఆశీర్వదించిన దేవుడు మన మధ్యకు రాబోతున్నాడు. దేవుని స్తుతించుకుందాం. స్తోత్రం 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 నాయన. సకల ఆశీర్వాదాల కారణభూతుడా దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ఎరిగిన దేవుడు తండ్రి, మాకు తోడై ఉన్న దేవుడు ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా మా హృదయాన్ని ప్రభువా గురి యొద్దకే పరిగెత్తించడానికి సహాయము చేస్తున్న దేవుడు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నశిస్తున్న మా పట్ల నీ కృప అమూల్యమైనది, అందును బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మేము జీవించున్నామంటే సకలము సృష్టించావు. ఆహారము అలాగే ప్రభువా కావలసిన ప్రతిదాన్ని ముందుగానే నిర్ణయించేందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ బలాన్ని మాకు చూపిస్తున్నావు, నీకు స్తోత్రాలు. నీ ప్రేమను మాకు చూపిస్తున్నావు, నీకు స్తోత్రాలు. నీ ప్రభావ శక్తులను ప్రభ మాకు అనుగ్రహించి మమ్మకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. దిగులు పడిన సమయములో భయపడకు అని అభయమిచ్చిన వాగ్దానముతో నింపుతున్నందుకు నీకు స్తోత్రములు 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 నాయన. కృంగిన వారిని లేవనెత్తేవాడా నీకు స్తోత్రములు నాయన. ఆదరించు ఆదరణకర్త నీకు స్తోత్రములు స్తోత్రములు. మా కోసం రిక్తునిగా దిగివచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు 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 ప్రభువా. నాయనా శేషమును ప్రభువా జ్ఞాపకం చేసుకొని వారిని సంరక్షించినందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. వారు ఏరుతని ఎదగడానికి ప్రభువా నీ బలమైనటువంటి ఆత్మను మా మధ్య ఉంచేందుకు నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. వాక్యము ప్రభు మాకు అందించేందుకు నీకు స్తోత్రములు. నీరు కట్టి ఫలింప చేసేందుకు నీకు స్తోత్రములు ప్రభు. మా కోసము కలువరిలో నాయన సిలువ యాగములో వేలాడినటువంటి యేసయ్యానికి స్తోత్రములు. మా కోసం రక్తము చిందించేందుకు నీకు స్తోత్రములు ప్రభు. మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నాయన బుద్ధి జ్ఞానమును ప్రభు మాకు ఇచ్చేందుకు నీకు స్తోత్రాలు. చిన్న సంఘముగా చేరి నేను స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ఇచ్చేందుకు నీకు వందనాలు. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి నీకు వందనాలు నాయన. నీ పాద సన్నిధిలో ప్రభు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ, సర్వ సృష్టికర్తైన దేవా మా స్తుతులపై ఆశుడి మా మధ్యకు వచ్చి నడిపించేందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని మహింపరచుకుందాం.
హల్లెలూయా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీడా కన్నావు, నాకు తోడై ఉన్నావు, భయపడ కన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నాలో ఉన్న ఆశలన్నీ గమనించి నిత్యరాజ్యంలో నన్ను చేర్చితివయ్యా. నాలో ఉన్న ఆశలన్నీ గమనించి నిత్యరాజ్యంలో నన్ను చేర్చితివయ్యా. కన్నా తల్లి ప్రేమ కన్నా మిన్నైనా నీ ప్రేమ, కన్నా తల్లి ప్రేమ కన్నా మిన్నైనా నీ ప్రేమ. నీ ప్రేమ కౌగిలిలో నా కష్టాలన్నీ మర్చాను, నీ ప్రేమ కౌగిలిలో నా కష్టాలన్నీ మర్చాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను. బుద్ధి జ్ఞానము నీదానమని నీ చింతకు చేరాను, బుద్ధి జ్ఞానము నీదానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము,
నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవు ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. హల్లెలూయా. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నది. హృదయమంత వేదనతో నిండి ఉన్నది, ఆదరణే లేక ఒంటరైనది. హృదయమంత వేదనతో నిండి ఉన్నది, ఆదరణే లేక ఒంటరైనది.
ప్రేమను విడిచి నేను వెళ్ళాను. నీ మాటలను మీరి లోకాన్ని చేరాను. పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను. నీ మాటలను మీరి లోకాన్ని చేరాను. పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను. దేవా నా కన్నీరు తుడుము, హత్తుకొని నన్ను ముద్దాడుము. దేవా నా కన్నీరు తుడుము, హత్తుకొని నన్ను ముద్దాడుము. యేసయ్యా నీ హృదయ వేదనకు కారణమైనాను. దోషిగా నీ ఎదుటనే నిలిచియున్నాను. నీ హృదయ వేదనకు కారణమైనాను. దోషిగా నీ ఎదుటనే నిలిచియున్నాను. నన్ను మందించుమో నా తండ్రి, నన్ను మందించుమో నా తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది. నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినవి. యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా. నీ ఉపదేశమునే మరువలేనయ్యా. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది. చేయని నేరము చేసెను గాయము, వేసిన నెపము మోపెను భారము. చేయని నేరము చేసెను గాయము, వేసిన నెపము మోపెను భారము. నా కృప చాలును అన్నని మాటే నన్ను బ్రతికించెనయ్యా. నా కృప చాలును అన్నని మాటే నన్ను బ్రతికించెనయ్యా. యేసయ్యా 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 నీ వాత్సల్యమునే మరువలేనయ్యా. నీ వాత్సల్యమునే మరువలేనయ్యా. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది. చేసిన మేలే కీడుగా మారే, చూపిన ప్రేమే చేదుగా మిగిలే. చేసిన ప్రేమ కీడుగా మారే, చూపిన ప్రేమే చేదుగా మిగిలే. ఒంటరినైన నన్ను చేరదీశావే, నన్ను ఆదరించినవే. ఒంటరినైన నన్ను చేరదీశావే, నన్ను ఆదరించినవే. యేసయ్యా
ఏసయ్యా 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 నీ మమకారమునే మరువలేనయ్యా నీ మమకారమునే మరువలేనయ్యా నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే నన్ను బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే నన్ను ఓదార్చినవి యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనయ్యా నీ ఉపదేశమునే మరువలేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. లోకాలను ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలను ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీ
అనంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం లేచి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుందాం. దేవుని వాక్యంలో నుంచి దేవుని చూడడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ కోరిక మనలో ఉండాలి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి కలిగిస్తాడని వాగ్దానము. ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆ ప్రసన్నతను చూడడానికి నాయన ఒకసారి దావీదు అన్నట్లుగా నాకు ఒక వరము దయచేయు ప్రభువా, మా ఆశను తీర్చు ప్రభువా, మా మొరను ప్రభువా ఆలకించు. ఎందుకంటే ప్రభువా సిద్ధపడినటువంటి జీవితంలో మేమున్నాం. మమ్మల్ని సిద్ధపరచు. యేసయ్యా 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 యేసయ్యా, ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, నిన్ను చేరి నిన్ను కోరి నీ సన్నిధిలో వసింతును, నిన్ను చేరి నిన్ను కోరి నీ సన్నిధిలో వసింతును, నీ ప్రసన్నతను చూచుటకు ఒక్క వరము నేను కోరెదా. యేసయ్యా నీ సన్నిధిలో ప్రసన్నతను చూచుటకు ఒక్క వరము నేను కోరెదా. ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా, ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా. ఆమేన్. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడా, నా ఆశ తీర్చవా, నా మొర వినవా, ఆధారం నీవని అర్థించిది నిన్నే, నా ఆశ తీర్చవా, నా మొర వినవా, ఆధారం నీవని అర్థించదు నిన్నే, ఆశ్రయించి నిన్నే నేను. ఆమేన్. గౌరీ ఆశ్రయించి నేను నిన్ను. ఆమేన్. ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా. అందరం అదే కోరిక. ఆమేన్. ఒకసారి నిన్ను చూడాలని
ఆశ కలిగినాలో యేసువా యేసయ్యా ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా నా కోరికను సిద్ధింపచేసి సఫలపరచుచున్న దేవుడా నా కోరికను సిద్ధింపచేసి సకలపరుచుచున్న దేవుడా నీ మహాప్రభవము నీ మహాబలము నేను చూచుడంటే అవే నీ మహాబలమును నీ మహాప్రభవము చూచుచుంటి నేను ఆశగొంటి నీ మీద ఆశ చేత నా ప్రాణము కనిపెట్టుచుండే యేసువా నీ మీద ఆశ చేత నా ప్రాణము కనిపెట్టుచుండే యేసువా ఒకసారి నిన్ను ఒకసారి నిన్ను యేసయ్యా చూడాలని ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా నిన్ను చేరి నిన్ను కోరి నీ సన్నిధిలో వసింతును నిన్ను చేరి నిన్ను కోరి నీ సన్నిధిలో వసింతును నీ ప్రసన్నతను చూచుటకు ఒక వరము నేను కోరెదా నీ ప్రసన్నతను చూచుటకు ఒక వరము నేను కోరెదా ఒకసారి నిన్ను ఒకసారి నిన్ను యేసయ్యా చూడాలని యేసయ్యా 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 ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా ఒకసారి నిన్ను చూడాలని ఆశ కలిగినాలో యేసువా అయ్యా ఇవి చూడాలని ఆశయ నీ సన్నిధిలో గడపాలని ఆశ ప్రభువా ఒకసారి నిన్ను చూడాలని యేసయ్యా ఒకసారి నిన్ను Thank you for holding Jesus. ఒకసారి నిన్ను చూడాలని ఆశగా ఉంది ప్రభువా ఎందుకంటే ఈ లోకంలో మరణము లోకంలో పాపము మమ్మల్ని ఎక్కడ ప్రభువా నాయన అవిశ్వాసంలోకి లాగుతుందో ఎక్కడ మేము పడిపోతామో ప్రభువా ఆ ప్రసన్నతలో మమ్మల్ని అనుదినము ప్రభువా నింపి బలపరచమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము
1 నుంచి 13 వరకు చదువు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధేలలో నూనె తీసుకుని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచూ ఉండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలను చక్కపరచురు గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చినవి గనుక ఈ నూనెలో కొంచెం మాకీయడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోవచ్చు ఉండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్నిగా ప్రేమించే పరలోక తండ్రి, చదవబడిన వాక్యాన్ని ప్రభువా దాన్ని అర్థం చేసుకొని దాన్ని మా జీవితాలకు ప్రభునైనా సూటిగా ఆ వాక్యంతో మాట్లాడమని, వెలుగుతో నింపమని, వెలుగులో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సంఘానికి చదవబడినటువంటి లేఖనము బాగా తెలుసు. చాలాసార్లు చాలా దగ్గరలా విని ఉంటాం, దాని గురించి పరిశీలన చేసి ఉంటాం. మనం ఇలాగా ఉన్నామా అని వ్యక్తిగతంగా కూడా మనం తీర్మానం చేసుకొని ఉంటాం చాలాసార్లు. కానీ ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఆలస్యమవుతున్నప్పుడు బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కూడా వారు కునికారు. అక్కడ 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించి, అందరూ బుద్ధి ఉన్నవారు, బుద్ధి లేనివారు నిద్రించారు. కానీ వాళ్ళ యొక్క సిద్ధపడిన విధానము చాలా గొప్పది. సిద్ధపడినటువంటి విధానం చాలా గొప్పది. ముందుగానే వాళ్ళు సిద్ధపాటును కలిగి ఉన్నారు. బిఫోర్ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ముందుగా వాళ్ళు ఇలా వస్తే ఈ వెలుగులో మేము ఆయన కనబడాలి, ఆ వెలుగులో నుంచి ఆయన మమ్మల్ని చూస్తాడు, ఆ వెలుగులోకి ఆయన మమ్మల్ని నడిపించుకుంటాడు. ఒక గురి కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. సంఘము దీన్ని నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకో అంటే తర్వాత నేర్చుకుందాంలో ఇంకా సమయం ఉంది అని. నాకు తెలిసినటువంటి ఒక మంచి ఇంచుమించు ఒక 10 ర్యాంకులు ఉన్నాయి అతనికి వెనకాల. డాక్టర్ అని, పిహెచ్డి అని, అలాగే ఎంఫిల్ అని, ఎంఏ అని, ఎన్ని రకాల AA అని, ఎన్ని రకాలుగా తనకు చదువులో అర్హత అన్నీ సంపాదించి తన పేరు వెనకాల రాసుకున్నాడు. అంతా అయిపోయింది, ఉద్యోగం చేశాడు, మంచి క్యాడర్కి వచ్చాడు, రిటైర్మెంట్ అయ్యాడు. ఇప్పుడు అతనికి
దేవుని సువార్త ప్రకటించాలి. ఇంత జ్ఞానం ఉంది కదా నాకు, ఇప్పుడు నేను దేవుని సువార్త ప్రకటించాలి అనుకున్నాడు. వెంటనే రిటైర్మెంట్ అయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేశాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇంక ఆయనకి ఈ డాక్టరేట్ కూడా వచ్చింది. ఏ డాక్టరేట్? బైబిల్ పరంగా డాక్టరేట్ కూడా వచ్చింది. వచ్చిన 15 రోజులకి వెర్రివాడ అని ఆ రాత్రి దేవుడు పిలుచుకున్నాడు. తన జీవితం అంతా, తన చదువంతా లోకానికి ఎంతో ఉపయోగపడ్డాడు, కానీ దేవునికి ఒక్క దగ్గర కూడా ఉపయోగపడలేదు. ఒక సిద్ధపాటు అనేది ఉండాలా. కొంతమంది జీవితంలో ఒక పక్క ఉద్యోగం చేస్తూ కూడా, ఒక పక్క పని చేస్తూ కూడా వారు సంఘాలను నడిపించేవారు ఉన్నారు. నాకు తెలిసి సంఘాన్ని బలపరిచేవారు ఉన్నారు. సంఘమును అక్కడి నుంచి సువార్తను ప్రకటించి అక్కడి నుంచి అనేక మందిని దేవుని రాజ్య వ్యాప్తి కోసము వారు అక్కడి నుంచి చేయబట్టి లేపినటువంటి వారు ఉన్నారు, ఉద్యోగం చేస్తూనే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో మనం చాలా పనుల మీద ఉంటాం కదా. పని చేస్తూనే దేవుని సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాల. అది అభిషేకం అంటారు. ఆ సిద్ధపాటు మన సంఘములో అది ఎంతవరకు ఉన్నది అని నేటి ప్రశ్న. ఒకరి గురించి మనకొద్దు. మనం పని చేసుకుంటూ సువార్తను ప్రకటించడానికి ఒక సిద్ధపాటు కలిగినటువంటి విధానం, పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఒక సిద్ధపాటు కలిగినటువంటి ప్లాన్ మనలో ఉండాలి, ముందుగానే ఉండాలి. ఎందుకంటే తర్వాత ఆయన వచ్చినటువంటి ఆ గడిలో మనం ఏం చేసినా, ఏం చేయబోయినా అది మన జీవితానికి పనికి రాదు. ఎలా అంటే, 10th పాస్ అయిన తర్వాత ఇంటర్కి వెళ్తాడు. ఇంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కారణాల వల్ల అతను ఆ కాలేజీకి వెళ్ళడు. నేను ఇంటర్ చదువుతానని చెప్పుకుంటాడా, డిస్కంటిన్యూ అని చెప్పుకుంటాడు. అంటే చేయుచున్న దాన్ని చేయకుండా ఆపేశాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో చేయాల్సిన దాన్ని చేయకుండా బై బ్యాక్ వచ్చేసినటువంటి వారు, అప్పుడు చూసుకుందాంలే, అప్పటికి సిద్ధపాటు కలగచ్చలే, అప్పటికి మనము రక్షణలోకి రావచ్చు, అప్పుడు మనకు ప్రార్థన చేయొచ్చులే. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పాట నేర్చుకొని ఫస్ట్గా పాడినటువంటి అనుభవం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు అని అంటే, దేవునిలో మనము ఎప్పటికప్పుడు తర్బీదు పొంది ఉండాలి. సిద్ధపాటు కలిగింది. ఆ ముందున్నటువంటి వచనాల్లోనే 2వ వచనంలో, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమలో కూడా నూనె, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. దివిటీలు పట్టుకున్నారు కానీ నూనె తీసుకొని పోలేదు. విశ్వాస జీవితంలో, క్రైస్తవ నిరీక్షణ జీవితంలో ఎందుకు చెప్తానంటే, ఇది యేసు ప్రభు వారు చెప్పిన మాట. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్పుంటే ఎలా ఉంటుందంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల, అంటే దేవుడు మనల్ని నశించిపోకుండా తన యొక్క రక్తము చేత మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి, ఆయన తన రక్తము కాస్తే నరకంలో తప్పించడానికి మనం ఏం చేశామంటే, మన జీవితం అంతా లోకంలో అనుభవించి లాస్ట్లో చూసుకున్నాంలో చచ్చిపోయిన తర్వాత
లేకుంటే చనిపోయే ముందు కాలు చేయి బడిపోయిన తర్వాత, నోరు బడిపోయిన తర్వాత, శరీరం పనికి రాకుండా పోయిన తర్వాత ఆ పిప్పి తీసుకొచ్చి దేవుని మందిరానికి కొంతమంది చెప్తారు. లాస్ట్లో చివరి ప్రార్థన, నన్ను ఒక ఆయన తీసుకువెళ్ళాడు, పాస్టర్ గారు ఈయనకి కానీ స్వస్థత కానీ ఇస్తే ఆయన జీవితాంతం దేవునికి రుణపడి ఉంటాడు, దేవుని సేవకి ఇచ్చేస్తాను. పోయి చూశాను నేను. ఎట్లా అంటే ఎయిడ్స్ పేషెంటు ఇంకా 2 రోజులు చనిపోతాడు. అతనికి ప్రార్థన చేసి అతను లేవనెత్తేస్తే ఆయన సేవ చేసేస్తాడు అంట. నీలో శక్తి ఉండంగానే, నీలో బలం ఉండంగానే దేవుణ్ణి ఎరిగి దేవుని సేవ చేయాలి. ముందుగానే అక్కడ రాయబడిన మాట, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. ఒక దినం రాబోతుంది. ఆ 10వ వచనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కటి మాట ఉంది. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, చాలు, వారు కొనబోచుండగా. ఒకసారి రక్షణ వాళ్ళని పరిశుద్ధాత్మదేవుడు గమ్ముకున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళని జ్ఞాపకం చేస్తాడు, రక్షణలోకి రమ్మని జ్ఞాపకం చేస్తాడు. కానీ వాళ్ళు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వస్తాడు, సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తారు. ఒక మర్మము దాగి ఉంది ఇక్కడ. దీన్ని అర్థం చేసి వాళ్ళు ప్రిపరేషన్ అవుతున్నారు వాళ్ళకి జరిగిన పరిస్థితులను బట్టి. ఆయన వచ్చేసాడని తెలిసింది, ఆయన ఒక్కడే దేవుడని తెలిసింది, ఆయన ఒక్కడే రక్షకుడని తెలిసింది. ఆయన మీదకి ఆనుకునే సమయానికి వీళ్ళకి ఆ సిద్ధపాటు లేదు. విశ్వాసము, ప్రార్థనా జీవితము, ఇవన్నీ మనం చేసే ప్రార్థనలు ఏమవుతాయి? దేవతలు వచ్చి ఆ దోషిట్లో ఆ ప్రార్థన మాటలు విని అవి వాళ్ళ దోషిట్లో ఎత్తుకొని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి అక్కడ పుటము వేసినప్పుడు ఆ ప్రార్థనలు అంగీకరించబడతాయో లేదో అని అక్కడ పరీక్షించబడతాయి. ఆ అనుభవం లేదు. సిద్ధపడిన వారి జీవితంలో ముందుగానే రక్షణ, విశ్వాసము, నిరీక్షణ, నీతిమంతులుగా మారి యేసుక్రీస్తు యొక్క రక్తములో వారి పాపము క్షమించి వారు నడవనటువంటి నడవడికలో క్రీస్తుని కనపరుస్తూ వాళ్ళు తమ జీవితంలో వాళ్ళు నూనెను సంపాదించుకుంటారు. నూనె ఊరుకొని వస్తుందా? దానికి ఎంత ప్రయాస. దానికోసం మొక్క వేయాలి, దాంట్లోంచి గింజ రావాలి, గింజ తీసుకొని గానిగలో వెళ్ళాలి, గానిగలో వేయాలి, గానిగలో నుంచి అది ఒడిసి పట్టుకోవాలి, ఒడిసి పట్టుకొని దాన్ని భద్రపరచుకోవాలి. వెలుగు కావాలంటే దాన్ని ఆ దివిటి మీద పోస్తూ ఉండాలి. ఇప్పుడైతే 100 రూపాయలు ఇచ్చేస్తే లీటర్ ఇచ్చేస్తారు. కానీ ఒకప్పుడు అలా కాదు. నూనె సంపాదించుకోవాలంటే, నూనె సిద్ధం చేసుకోవాలంటే చాలా ప్రయాసపడాలి. వాళ్ళే ఆ చెట్లను వేయాలి, అది కాపుకు రావాలి, ఆ కాపుకు వచ్చిన దాన్ని కోసుకోవాలి, ఎండబెట్టుకోవాలి, దాన్ని గాలికి ఆడించాలి, దానికి వెల చెల్లించాలి, దాన్ని తీసుకొని భద్రపరుచుకోవాలి. ఇంత ప్రయాస ఆ నూనెకు ఉంది. ఊరికేనే దొరకదు. వాళ్ళు అనుకున్నారు అప్పటికప్పటికి మాకు కొనుక్కుందాంలే అనుకున్నారు. ఆ సమయం అయిపోయింది. ఎందుకంటే అమ్మేవాడు కూడా ప్రిపరేషన్ చేసి అమ్మాలి కదా. బుద్ధి కలిగిన వారు ముందుగానే సిద్ధపాటు చేసుకుంటారు. అందుకని నేటి దినాల్లో సంఘాలు ఈ నూనెను సిద్ధపాటు చేసుకోవడానికి ఈ సంఘాలు సహకరిస్తున్నాయి. దేవునికి బిడ్డలారా, ఆదివారపు ఆరాధన, శుక్రవారపు ఉపవాస కూడిక, అప్పుడప్పుడు రెవెల్వెల్ మీటింగ్స్, అప్పుడప్పుడు మరి ఉజ్జీవ కూటాలు, మరి సువార్త కూటాలు, ఇవన్నీ ఎందుకు అని అంటే
నూనెను సంపాదించుకోవడం కోసం. నూనెను సంపాదించుకోసం. మొన్న ఒక సహోదరి అడిగింది, నేను ఆదివారం మాత్రమే వస్తాను, ఇంకెప్పుడు రాను, నేను నన్ను ఇబ్బంది పెట్టబాకని. సరే తల్లి, నువ్వు ఆదివారం మాత్రమే రా అని చెప్పి. ఎందుకంటే ఆదివారం శ్రేష్టమైనటువంటి నూనె దొరుకుతుంది. హల్లెలూయా. ఆమె ఆ నూనెకి అలవాటు పడిందంటే ఇంకా బయట ఆమె తన ప్రయాసం వెతుక్కుంటుంది. మనం నూనె సంపాదించుకోవాలి. మనం బ్రతికి ఉండగానే మన స్థితి జారకుండా మనం నూనె సంపాదించుకోవాలి. ఎక్కడ వాక్యం దొరికితే, సంఘములో వాక్యము, శ్రేష్టమైన వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి వాక్యమును మనము నూనెగా మార్చుకొని దాన్ని మన జీవితమును వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యము లేకుండా కొన్ని సంఘాలు ఉన్నాయి, వాక్యమే ఉండదు. ఆరాధన లేకుంటే పాటలు, లేకుంటే 2 కథలు, లేకుంటే 2 యాక్షన్ సాంగ్స్ ఇచ్చేసి నూనె లేకుండా పంపించేస్తారు కొన్ని సంఘాల్లో. శ్రేష్టమైన నూనె వాక్యములో ఉన్నదని గ్రహించక, నూనె ఎక్కడ దొరుకుతుంది? వాక్యములో ఉంటుంది. సంఘములో వాక్యపు ఉపదేశములో నూనె సంపాదించుకోవాలి. ఆ నూనె సంపాదించుకొని దేవుని రాకడకు వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటా. ఏ నిరీక్షణతో అయితే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడో ఆ నిరీక్షణ వాక్యములో నుంచి జీవము కలిగినటువంటి ఆ దేవుని చూపిస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యము లేకుండా, ఈ వాక్యం అనే నూనె లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేరి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయకుండా నువ్వు నూనెను కొనచ్చలే అనుకుంటే, ఆ రిటైర్మెంట్ అయిన వ్యక్తి ఆ డాక్టరేట్ బైబిల్ చదివి దాంట్లో డాక్టరేట్ చేసి 10 రోజులు చనిపోయాడు. ప్రయోజనము లేదు. నేటి దినాల్లో అదే అక్కడ చాలా చక్కగా 10వ వచనంలో ఉంది, కొనబోచుండగా. సిద్ధపాటు ఉంది, కానీ ఎప్పుడు? సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు సిద్ధపడి ఏం ప్రయోజనము? సమయం ఉండగానే పెండ్లి కుమారుడు వస్తాడు అని తెలిసినప్పుడే సిద్ధపాటు కలిగినటువంటి సంఘముగా మన సంఘం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి, వీళ్ళు చూస్తూ ఉన్నారు. సిద్ధపడిన వారు, వీళ్ళు కొనబోతూ ఉన్నారు. సిద్ధపడిన వారు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు, ఆయనతో కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు ఇంకా సిద్ధపడుతూనే ఉన్నారు. నేటి దినాల్లో జరుగుతున్నటువంటి ప్రతి విపత్తు, ఎప్పుడు ఏమైపోతుందా ప్రపంచం లెక్కలేసుకుంటున్నారు. చైనా వాళ్ళు, మేము ఇది ప్రయోగిస్తున్నా, మాకు సక్సెస్ఫుల్ అయింది, రాకెట్ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇండియా నుంచి కూడా అదే, మేము ఒక క్షిపణిని తయారు చేశాం, అది లక్ష్యాన్ని చేకూర్చింది. గురి యొద్దకు వెళ్ళి అది బద్దలు కొట్టింది. ఒక బంకర్ను పగలగొడుతున్నారు. ఎవరికి కోపం వచ్చినా, ఎవరు మానవత్వాన్ని కొద్దిగా లోపించినా ఏం జరుగుతుందంటే ప్రపంచ నాశనానికి విపత్తు జరుగుతుంది. మనం ఇంకా అనుకుంటున్నాం, ఇంకా ఉందిలే దినాలు. దేవుడు రాబోతున్నాడు. ఆయన చెప్పిన విధముగా నేను మరలా వస్తాను. సిద్ధపాటు కలిగిన సంఘాలు మెలకువగా ఉండాలి. వాక్య ధ్యానాన్ని ఎంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తున్నారు?
వాక్యముగా అర్థం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? నూనె సంపాదించుకోవాలి, గానుగలో వేయాలి. నాకు గానుగ అనుభవం తెలుసు. నా చింతనంలో నేను ఆ గానుగను ఏ విధంగా వాళ్ళు ఆ నూనె తీస్తారో, ఆ గానుగలో ఎద్దు తిరుగుతూ ఉంటుంది. పెద్ద బండరాయికి మధ్యన ఈ విత్తనాలు వేస్తూ ఉంటారు. ఈ విత్తనాలకు రాపిడికి అవి బాగా నలిగి కొద్ది కొద్దిగా ఆ నూనె కింద జారుతూ ఒక పళ్ళెంలోకి చేరిపోతుంది. కొద్దిగా వస్తుంది. ఎంత రుబ్బుతామో అది ఎంత తిరుగుతుందో ఆ గానుగలో అంత అది తిరిగే కొద్దీ వస్తూనే ఉంటుంది నూనె. ఒక్కసారి ఒక తిప్పేస్తే అది అయిపోద్ది అనుకోకూడదు. అది తిప్పుతూనే ఉండాలి. 5 లీటర్లు నా చిన్నతనంలో నూనె రావాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు 5 లీటర్ల నూనె కోసము ఆ పశువు దాన్ని తిరుగుతూనే ఉండాలా, అతను దాన్ని కలిపెడుతూనే ఉండాలా. లోపలికి మనము బాగా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఒక వాక్యాన్ని అర్థం అవ్వడానికి, మనము దాంట్లో ఉన్న సారాన్ని తీసుకోవడానికి కేవలం ఈ మాటలో ఏంటంటే, నేను సిద్ధపడి ఉన్నానా? ఈ వాక్యం మనకు బాగా తెలుసు కదా. 2 విషయాలు. మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేకుంటే ఆ 10వ వచనంలో చెప్పినట్లుగా కొనబోతున్నామా? నిద్ర అందరూ పోయారు, కానీ అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంది నూనెను వాళ్ళు ముందుగా సంపాదించుకున్నారు. వాక్యము లేకుండా దేవుని తెలుసుకోలేం, తెలుసా? వాక్యము లేకుండా దేవుని యొక్క ఆలోచన మనం ఎరగలేం. బుద్ధి కలిగిన వారము నూనెను సంపాదించుకున్నాము అని అంటే వాక్యంలో ఉన్న సారాన్ని మనం గ్రహించాలి. దాని వాక్యంలో ఉన్న ప్రతి వచనాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక దినము కంపల్సరీ వస్తుంది. ఏంటి అని అంటే ఆ కింద వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. 13లో ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండండి. ఆయన వచ్చే దినము కానీ గడి కానీ మనకు తెలియదు గనక మనం మెలకువగా ఉండాలి. సిద్ధపడిన వారు మాత్రము లేట్ అని చెప్పారు. కొద్దిగా వాళ్ళ పనులు అవి చేసుకుంటున్నారు, లేకుంటే వాళ్ళు తమ శరీరాన్ని సేద తీర్చుకుంటున్నారు. వాళ్ళు కునికి నిద్రించారు. కానీ ఆయన వచ్చినప్పుడు లేచి నూనె పోసి దివిటీలను వెలిగించుకున్నారు. నేటి దినాల్లో రెడీమేడ్ యుగంలోకి వచ్చేసాం మనం. అందుకని మనకు వాక్యంలో సారం మనకు అర్థం కావడం లేదు. రెడీమేడ్ యుగం. ఏది కావాలన్నా కానీ బజారుకు పోయినామో తెచ్చేసామా. ఇంట్లో ఫంక్షన్ చేస్తాము, ఇంట్లో మనం కదలకుండానే అన్నీ వచ్చేస్తాయి. అద్దం కూడా మన ముందు వచ్చేస్తుంది. 2000 అంట అలంకరణకి. పెళ్లి కుమార్తెను అలంకరణ చేయాలంటే 5,000 నుంచి 6,000 రూపాయలు తీసుకుంటున్నారు, తెలుసా? పెళ్లి కూతుర్ని డ్రెస్అప్ చేసి పౌడర్ పూసి లిప్టిక్ పూసినందుకు 5,000 రూపాయలు తీసుకుంటారు. ఒక 2 జడలు వేసిన దానికి. వాళ్ళ పనులు ఉంటాయి. ఇప్పుడు అంతా రెడీమేడ్ అనుకుంటున్నాం. భోజనం ఇప్పుడు ఏం తయారు చేయబడలే, ఆర్డర్ ఇస్తే వచ్చేస్తున్నాయి. మనం ఏం కావాలన్నా కానీ ఫోన్ కొడితే మనం ఏడకపోవాలన్నా కానీ కారు వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ సెల్ ఫోన్ మన దూరం ఉంటే మనం ఆడకు పోకుండానే ఆ ప్రదేశాన్ని మనం చూడవచ్చు. అవునా? మనం ఆడకు పోబడలే. ఏ ప్రదేశంలో మనకు చూడాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని మనం కొడితే ఆల్రెడీ వాడు కొన్ని ఫోటోలు పెట్టేసి ఉంటాడు. కానీ దేవుని రాకడకు ఇలా ఉండదు. ఆయన వస్తాడు, మధ్యాకాశములో ఆయన మేఘారుడై వస్తాడు. సంఘము ఎత్తబడుతుంది.
ఇద్దరు విసురుతుంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలములో దున్నుతూ ఉంటే నాగలు పట్టుకొని ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఎందుకు అని అంటే, మేము చేసుకున్న మనం ప్రిపరేషన్ అవుదాంలే అప్పటికప్పటికి ఉన్నటువంటి రెడీమేడ్ సిస్టంలో. నేటి దినాల్లో ఇది జరుగుతుంది. ఒక్కసారి వాక్యము మనందరికీ తెలుసు, నాకంటే కూడా మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే విని 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 మైండ్లో అది మనకు సెట్ అయిపోయింది. వాక్యం చెప్తున్నప్పుడే ఇంతే కదా, ఇదే కదా స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఒకటి, మనం సిద్ధపడి ఉన్నామా, కొనబోచున్నామా? కొనబోచుంటే గబక్కన కొనేయండి, ఇంక సమయం లేదు. సిద్ధపడకపోతే ఇప్పుడే సిద్ధపాటు కలిగి ఉండండి. ఆ హెచ్చరిక నిజంగా ప్రేమమే దేవుడు ఈ ముందుగా మనకు తెలియపరిచాడు. ఈ వాక్యం అనేక సార్లు మన జీవితాన్ని తట్టింది. కానీ ఒకే ఒక ప్రశ్న, మనం కొనిపెట్టుకుని ఉన్నామా, కొనబోచున్నామా? కొనబోవాలనుకుంటే నేటి నుంచి నీ క్రమ జీవితాన్ని ప్రారంభించు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు. నీ జీవితంలో ఒక వెలుగును నింపుకోవడానికి, నీవు ఆయిల్ని సంపాదించుకోవడానికి, నూనెను సంపాదించుకోవడానికి క్రమముగా దేవుని యొక్క విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, నిరీక్షణ కలిగిన జీవితంలో ఇది మొదలుకొని జీవించు. దేవుడు నిన్ను ఆశించబోతున్నాడు. ఆయన మన కోసము ఉంచినటువంటి రక్షణలో ప్రతి అవసరము దాగుంది దేవుని యొక్క బిడ్డ. ఆ రక్షణ ఒకటే కాదు, ప్రతిదీ కూడా ఆయనలో దాగి ఉంది, ఆయనలో ఇమిడి ఉంది. ఆయన సంపాదించుకుంటే ఆ రక్షణలో దాగినట్టు ప్రతి ఆశీర్వాదం నీకు వస్తుంది. ఏదైతే దొంగిలించబడిందో అదంతా దేవుడు నీకు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. నీ విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి అన్నాడు. నా మాట విని దాని ప్రకారము జీవితాన్ని నడిచేవాడు బండ మీద ఇంటిని కట్టిన వాడిని పోలి ఉంటాడు. నీ జీవితము వాక్యం మీద ఉందా? వాక్యం మీద ఉంటే బండ మీద ఉన్నట్టే. వాక్యం మీద లేదా, లేకపోతే ఇసుక మీద నీ ఇంటిని కట్టుకున్నట్టే. ఎప్పుడైతే వాక్యంలో ఉంటావో నీ జీవితంలో సమృద్ధి అనేటువంటి నూనె ఉంటుంది. ఆ నూనె ద్వారా ఎప్పుడు యేసు ప్రభు వారు మధ్యాకాశకు వచ్చిన సంఘములో ఉన్న నీవు అలా లేపబడతావు. లేపబడడానికి సిద్ధపాటు కలిగిన మనము దేవునితో ఏకీభించి ప్రార్థన చేసుకుందాం. నాయన, ఇది మొదలుకొని ప్రభువా, నేను సిద్ధపాటు కలిగి ఉంటున్నాను. అప్పటికి కాదు ప్రభువా, నేను ఇప్పుడే కొనబోచున్నాను. బుద్ధి కలిగిన వారిగా నాయన దివిటిని వెలిగించుకోవడానికి నేడే ప్రయాసపడి ప్రభువా ఆ దివిటిని వెలిగించుకోవడానికి నీ రాకుడికి సిద్ధపాటు కలిగినటువంటి అనుభవంలో ఉండడానికి సహాయం చేసి బలపరచమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో కాసేపు ఉందా? దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి, నీ జీవితాన్ని సమాధానపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.